హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నాను. ఇక్కడ మా చిట్టి పాప అయితే ఇంకా దోశలు వేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఎత్తుకోమని ఏడిస్తేను ఎత్తుకొని వేస్తూ ఉన్నాను దోశలు. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. మార్నింగే పంపించేశాను. 8:30కి వెళ్తుంది. తననైతే స్కూల్లో వాళ్ళ నాన్న డ్రాప్ చేశారు. చిన్న పాప ఒక్కతే ఉంటే కనుక ఆడుకోదు, నా దగ్గరికే వస్తుంది. అందుకని చెప్పేసి తనని ఎత్తుకొని అయితే దోశలు వేస్తూ ఉన్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా దోశలు వేసేసి చట్నీ వేసి పాపకైతే తినిపించాను. ఆఫ్టర్నూన్ అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా ఆఫ్టర్నూను లంచ్లోకి పప్పు కర్రీ చేశాను. తింటున్నావా దోశ? తిను. ఎలా ఉంది? బాగుందా? అమ్మ వాళ్ళు వచ్చారు. చూడండి మా చిట్టి పాప అయితే ఎంత హ్యాపీగా ఉందో. చిన్న పాప, పెద్ద పాప, మా తమ్ముడు, మా అమ్మ, మా చెల్లెలు అయితే ముగ్గురు వచ్చారు. చూడండి మా చిట్టి పాపలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చేటప్పుడు అయితే స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. మా పెద్ద పాపకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. తినేసింది తను అయితే. మా పెద్ద పాపకు పిన్ని అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా ముద్దులు పెడుతుందో. ఆన్సి తల్ల అయితే చిక్క నవ్వుతుంది. ఇంకా చెల్లబడ్డే అంటుంది వినిపించకుండా. రైస్ పెట్టాను, రైస్ వండాను చూడండి. అలాగే పప్పు కర్రీ చేసిన. ఇంకా ఈవినింగ్ చికెన్ కదా, ఇంకా ఇప్పుడైతే పప్పు కర్రీ ప్రిపేర్ చేసినాను. అయింది, కర్రీ కూడా అయింది. తాలింపు కూడా పెట్టేసాను. కర్రీ అయితే ప్రిపేర్ అయింది. నేనైతే వాటర్ పెట్టుకున్నా. వాటర్ అయితే వేడైనాయి. ఇంకా స్నానం చేయాలి. నాకు అది అన్నం స్నానం చేస్తా. కర్రీ బంద్ కర్రీ చింతపండు వేసినావా? చింతపండు వేసిన, టమాటా వేసిన. ఒకటి మస్తు వాసన వస్తుంది అందుకు. మా తమ్ముడు దగ్గరకు అయితే మా చిట్టి పాప చూడండి ఎట్లా వెళ్ళిందో. మా తమ్ముడు అయితే క్యాప్ తీసుకొచ్చిండు, కేక్ తీసుకొచ్చిండు, క్యాప్ తీసుకొచ్చిండు. పెట్టుకొని ఎంత బాగా నవ్వుతుంది. హ్యాపీ బర్త్డే అంటుంది మా చిట్టి కొండ. మా చిట్టి పాపలకైతే హ్యాపీనెస్ కవదులే లేవు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సాయంత్రం పెట్టుకోవాలి చిట్టుకొండ. మామయ్య అంటే బాగా ఇష్టం మా చిన్న కొండకైతే. చూడండి మామయ్య దగ్గరికి వెళ్తాను అని వెళ్ళింది చిట్టి పాప. ఇంకా ఇప్పుడైతే టైము 3 అవుతుంది. 3 o'clock అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. అన్నం అయితే తింటున్నారు. అమ్మ నాకైతే కూరగాయలు అయితే తీసుకొచ్చింది. నాకు ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తా. టమాటాలు, అలాగే బీరకాయలు, ఇంకా ఇంకేమున్నాయి ఇలా? క్యాప్సికమ్ ఉన్నాయా? వావ్, క్యాప్సికము, బీరకాయలు తీసుకొచ్చింది. ఇంకేమో మా ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ కారపూసలు తీసుకొచ్చింది. కారపూసలు చూడండి. పచ్చడి కూడా తీసుకొచ్చింది. ఇదేం పచ్చడి? నిమ్మకాయ పచ్చడి.
నిమ్మకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం అండి, నాకు ఫేవరెట్. కారపూసలు తీసుకొచ్చారు మా అమ్మ అయితే మా పిల్లలకు అని చెప్పి. చూడండి చూడండి నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. వావ్, మంచిగా గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి, చాలా బాగుంది. ఈ వీడియో అయితే మా చిట్టి పాప బర్త్డే రోజు అయితే వీడియో తీసానండి, 29కి. ఆ రోజటి వీడియో. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి నేను, అమ్మ, మా వారు మేమైతే వెళ్ళాము షాప్కి. చూస్తున్నాము డ్రెస్సెస్. ఇద్దరికైతే తీసుకుందాం అనుకున్నాము, పిల్లలిద్దరికి. ఎప్పుడు తీసుకున్నా కానీ ఇంకా ఇద్దరికి తీసుకోవాలనిపిస్తుందండి నాకైతే, అందుకని చెప్పేసి అయితే ఇద్దరికి తీసుకున్నాము. డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము, మోడల్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ గ్రీన్ వైట్ చూసాను, కాకపోతే ఇది కొంచెం గ్రాండ్ లుక్ అనిపించలేదు, నార్మల్గా అనిపించింది, యావరేజ్గా. అందుకని చెప్పేసి అయితే ఇదైతే తీసుకోలేదు. చూసాము కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. మా పాపకు పెట్టి చూసాను, చాలా బాగా అనిపించింది. కొంచెం గ్రాండ్ లుక్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇదైతే ఇంకా తీసుకోలేదు. ఇది కూడా చూసాను, ఇది కూడా బాగుంది, మెరూన్ కలర్లో బాగుంది. అన్ని డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం ఇద్దరికి సేమ్ ఉండాలి, కొంచెం గ్రాండ్ లుక్గా కనిపించాలని. చూడండి ఇదైతే తీసుకున్నాను, ఇదైతే చాలా బాగుంది. ఇది గోల్డ్ కలరు చిన్న పాపకి, అండ్ గ్రీన్ కలర్ ఏమో పెద్ద పాపకి అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయండి డ్రెస్సెస్. నేనైతే రెడీ చేసిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బర్త్డే వీడియో కూడా పెడతాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.